దేవునికి స్తోత్రం. ఈరోజు రక్షణకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ వాగ్దానం. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు, గనుక మెలకువగా నుండుడి. మత్తయి గ్రంథం 24:42. ప్రియా రక్షణకర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు యేసుక్రీస్తు ప్రభువారి పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన రక్షణకర్తకు దేవదేవుణ్ణి స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి విశ్వాసంలో ఆయనలో కొనసాగండి. ఈ అంత్యకాలంలో దేవుని యొక్క మహాకృపను మనం పొందాలి. ఏ దినమున ఏమి జరుగునో ఎవరికి తెలియను. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు, కనుక మెలకుగా ఉండుడని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును, గనుకన మీరు సిద్ధముగా ఉండుడి అని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరువచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవదేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు వచ్చి ఉన్నాడు, ఇదిగో అక్కడ ఉన్నాడు అన్న వారి మాటలు విని ఇప్పటికే అనేకులు మోసపోయారు. ఆ దినము ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు, కానీ బైబిల్ మనలను సిద్ధంగా ఉండమని, మెలకువగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నది. ప్రభు రాకడ గురుతులను గూర్చి, ప్రవచనములు నెరవేర్పును గూర్చి అనేక పుస్తకములు భక్తులు రాయిచున్నారు. మనం చదువుచున్నాము. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అయితే ప్రభు ఎప్పుడు వచ్చునో తెలుసుకుంట కంటే మనం సిద్ధంగా ఉన్నామా అని పరీక్షించుకునుట ముఖ్యమని పరిశుద్ధ దేవుని పేరట తెలియపరుస్తున్నాను. శుద్ధ హృదయము, మంచి మనస్సాక్షి కలిగి ప్రభువు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండిన ఎడల ఆయన ఎప్పుడు వచ్చినను మనం ధన్యులమే. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకువగా ఉండి పని చేయుచుండునో అతడే ధన్యుడని దేవుని వాక్యం మనకు ప్రబోధిస్తుంది. ప్రియులారా, మనం సిద్ధంగా ఉన్నప్పుడు, దేవుని పనిలో మనం ఉన్నప్పుడు మనలో ఎటువంటి జంకు లేదు. దేవుని చిత్త ప్రకారం మనం కొనసాగగలం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుందాం. ఎలాగనగా మనుషులందరూ స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. పైకి భక్తి గల వారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించిన వారైందురని ఇటు వారందరికీ నీ మూకుడవై ఉండమని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. అంత్య దినములలో మనుషులు విపరీతపరులై ప్రవర్తింతురని, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింసల పాలవుతురని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ రాస్తున్నాడు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్న ఈ దినాల్లో మనము దీనిని మనసున పెట్టి జాగ్రత్త పడవలేను. ఈ విపరీత తత్వములను ప్రవేశించునేమోనని ఎప్పటికప్పుడు పరీక్షించుకొనవలేను. అంతేకాక ఇట్టి వారి విషయమై మెలకువగా ఉండి వారికి విముఖులై ఉండవలేని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. అనేకులైన అబద్ధ ప్రవర్తనలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారును. అంతవరకు సహించువాడెవడో వాడే రక్షింపబడునని మత్తయి గ్రంథం 24:11-13 వరకు తెలియపరుస్తుంది. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనెను అని ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంను జయించిన విజయం మన విశ్వాసమే. నీ విశ్వాసంతో ప్రభు వైపు చూసి ప్రార్థించు. నీవు రహస్యముగా చేసే ప్రార్థన గొప్ప విజయాన్ని ఇవ్వబోతుందని గుర్తించు. జీవగల దేవుని బిడ్డ, నీ ప్రార్థనకి ప్రతిఫలం గల మహాదేవుడే. సిద్ధంగా ఉండండి, ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి, పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా జీవితాలు కొనసాగించండి. నీ సమస్య ఏదైనా సరే ప్రభు తీర్చగల మహాదేవుడే. నువ్వు కోల్పోయిన వాటిని చూసి ఏడవకు. దేవుడు నీకు ఇవ్వబోయేది వాటన్నిటికంటే ఉన్నతమైనది, గొప్పది నీకు ఇవ్వబోతున్నాడు. కన్నీళ్లతో నీ సమస్యను యేసయ్యకు చెప్పు. దేవుడు నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చి గొప్ప విజయం ఇవ్వగల మహాదేవుడు. ఆయన కృప ఇప్పటి నీతో ఉండుగాక. ప్రార్థన.
మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, సర్వోన్నతుడైన దేవ, సంరక్షకుడైన కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. రక్షణకర్త, మీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పరమాత్ముడా, మా ఎడల మీ కృప చూపండి, కనికరం చూపండి. కరుణా సంపన్నుడైన రాజా, దేవా, మీ కృపాకిరణాలు మీ బిడ్డలైన మాకు దయచేసి విజయవంతన ప్రతి మీ కార్యం మీ బిడ్డలైన మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించి బలపరిచి సాధునికి తప్పించి రక్షించి జయ విజయాలు అనుగ్రహించమని, మేలుతో వాళ్ళు తృప్తిపరచమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తూ విజయం దయచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.